ఎక్కువగా మ్యారీడ్ ఉమెన్ నుంచి సైకలాజికల్గా ఎలాంటి ఇష్యూస్ వస్తుంటాయండి మీ దగ్గరికి? ఫ్యామిలీలో ఒక లేడీ మాత్రమే అన్నీ చూసుకోవాలనేది జనరల్గా వచ్చిన కల్చర్. అంటే నేనే ఎందుకు గివింగ్లో ఉండాలి అనే ఒక థాట్ ప్రాసెస్ కూడా ఉంటుంది కదా. ఫస్ట్ మీరు గివింగ్లోనే ఉండాలి, టేకింగ్ అనే ఆప్షనే ఉండకూడదు. డిపెండెన్సీ ఎందుకు, మోటివేషన్ ఎందుకు? యూ హ్యావ్ టు రెడీ ఫర్ ద నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఏం చేయాలి. కొంతమంది హస్బెండ్స్ వైఫ్స్ మీద జోక్స్ చేస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు వాళ్ళకు దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి జోక్స్ చేసినా కూడా యూర్ సేయింగ్ లైట్ తీసుకోవాలా? పీరియడ్స్ టైంలో యోగా చేయకూడదు అని చెప్పేసి అంటారు. ఇస్ దట్ ట్రూ అండి? పీరియడ్ టైంలో యోగా చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు రోజులో పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు, జస్ట్ స్క్రోల్ చేసుకుంటూనే టైం గడిపేస్తున్నారు. యాక్చువల్గా పిల్లలని అన్ని కంటే కూడా పేరెంట్స్ని నేను పాయింట్అవుట్ చేస్తాను. ఈ మధ్య ఎక్కువగా ఆటిజం వినిపిస్తుంది పిల్లల్లో. మొబైల్ ఎక్కువ ఇచ్చారనుకో, ఒక 6 months వాడితే చాలు ఆటిజం అయిపోతుంది. పిల్లలకి యోగా అనేది కంపల్సరీ అవసరం. ఇప్పుడు ఒక్క ఆసనం కంపల్సరీ పిల్లలతో రోజు చేయించండి అంటే ఏం చెప్తారు? ఒక క్యాండిల్ని పెట్టండి వాళ్ళకి ఎదురుగా. సో ఆ క్యాండిల్ని వాళ్ళు లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ డే బై డే పెరుగుతున్నాయి. డిస్క్ బల్జ్ అని, మైగ్రేన్ అని, పీసీఓడి, విటమిన్ డి లోపం, విటమిన్ B6 లోపం, ఇలా ఒక్కటి కాదు. దేని వల్ల వస్తుంది అనుకుంటున్నారు ఇదాన్ని? ఇప్పుడు కరోనా వల్ల చాలా మంది చనిపోయారు. ఎందుకు? థాట్ ప్రాసెస్ని చేంజ్ చేయండి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. సో మన పాడ్కాస్ట్లో ఉమెన్ హెల్త్ గురించి, మెంటల్ హెల్త్ గురించి, ఫిట్నెస్ గురించి, ఇలా డిఫరెంట్ టాపిక్స్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇవన్నిటి గురించి ఇంకొంచెం స్ట్రాంగ్గా మాట్లాడడానికి ఇవాళ మన ఫుల్ పాడ్కాస్ట్లో మన ఫస్ట్ స్పెషల్ గెస్ట్ ఒకరు వచ్చారు. ఎవరు అంటే యోగా అండ్ ఆక్యుపెన్షర్ థెరపిస్ట్, అలాగే సైకాలజిస్ట్ శ్రీవాణి గారు ఈజ్ విత్ మీ మన అన్స్క్రిప్టెడ్ విత్ జోలో. హలో శ్రీవాణి గారు. హలో అండి. వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. హాయ్ అండి. యాక్చువల్గా ఒకటి చేయడానికి నాన్న తిప్పలు పడుతున్నారు జనరల్ ఎవరైనా. మీరు అన్ని హ్యాట్స్ ఉన్నాయి మీకు. యువర్ సైకాలజిస్ట్, యువర్ యోగా టీచర్, మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఎస్. హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్ అండ్ హౌ డిడ్ యూ స్టార్ట్? ఓకే, యాక్చువల్గా నాది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి MBA అండి. ఓకే. నేను MNCలో వర్క్ చేశాను. ఇదంతా కూడా నేను ప్లాన్ చేసుకోలేదు, అది ఆటోమేటిక్గా జరిగిపోయింది. అంటే డెస్టినీ డిసైడ్ చేస్తుంది అన్నట్టుగా మా పాపకి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను యోగా సైడ్ షిఫ్ట్ అయ్యాను. అలా నాకు యోగా మీద ఇంట్రెస్ట్ వచ్చేసి దాంట్లో MSc అండ్ PG డిప్లొమా చేసేసి దాంట్లోనే నేను యోగాలోనే నేచురోపతి అండ్ ఆకుపంచర్ థెరపిస్ట్గా నేను సక్సెస్ అయ్యాను. సో హౌ ఆర్ యూ మేనేజింగ్ ఆల్ దీస్? అంటే ఒక టెక్నిక్ ఏంటంటే, మనం ఏదైనా కూడా చేసే పనిని ఎప్పుడైనా కూడా ఎంజాయ్ చేస్తే అది మీకు స్ట్రెయిన్ అనిపించదు. అది ఏదైనా సరే, మీరు ఆ రోజు మొత్తం ఒక 100 times 100 వర్క్స్ చేసుకోండి, అది చేసే ప్రతి పనిని ఎంజాయ్ చేయాలి. మీరు మీ హస్బెండ్కి చేస్తున్నా, పిల్లలకి చేస్తున్నా, అత్తగారికి చేస్తున్నా, లేకపోతే మీ వర్క్ చేసుకుంటున్నా, ఈవెన్ మీ సిస్టమ్ వర్క్ చేసుకున్నా కూడా చేసే పనిని ఎంజాయ్ చేయండి. అప్పుడు మీకు అంత స్ట్రెయిన్ అనిపించదు. ఎన్ని రోల్స్ అన్నా చేయొచ్చు అంట. ఎన్ని రోల్స్ అయినా కానీ మీరు దాన్ని ఇష్టపడాలి, ఎంజాయ్ చేయాలి. అమేజింగ్. అండ్ కమింగ్ టు ఆల్రెడీ మన పాడ్కాస్ట్లో కూడా నేను కపుల్ ఆఫ్ టైమ్స్ దీని గురించి మాట్లాడాను, ఉమెన్ అండ్ సెల్ఫ్ కేర్ గురించి. చాలామందికి సెల్ఫ్ కేర్ అంటే ఒక సెల్ఫిష్నెస్ ఫీలింగ్. నా గురించి నేను ఏమైనా చేసుకోవటమా, ఇంకేమైనా ఉందా అనే ఒక వెర్షన్లో ఉంటారు. దో రోజంతా బోల్డ్ పనులతో చాలా బిజీగా ఉన్నా వాళ్ళ కోసం వాళ్ళ సమయం కేటాయించుకోవడం అనేది ఒక క్రైమ్ లాగా ఫీల్ అవుతారు. అదేంటంటారు? సైకలాజికల్గా అలా ఎందుకు ట్యూన్ అయి ఉన్నారు? అంటే స్టార్టింగ్ నుంచి కూడా మనకి లేడీస్ అనేది ఏంటంటే ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేయాలి, ప్రియారిటీస్ అన్నది వాళ్ళకి సెల్ఫ్ కాకుండా అందరూ అయిపోయిన తర్వాతనే వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి అనేది ఒకటి వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయి ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ అనేది మీకు ఉండాలి. ఎందుకంటే ఒక ఉమెన్ స్ట్రాంగ్గా ఉంది అని అంటే ఆ ఫ్యామిలీ మొత్తం స్ట్రాంగ్ అయిపోతుంది. ఓకే, మొత్తం ఫ్యామిలీని లీడ్ చేస్తుంది, ఇంకా వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా తను రెడీ అవుతుంది. దానికోసం సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, హెల్త్ పరంగా స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్ డిస్టర్బెన్స్లో రిలీఫ్ అవ్వాలి అని అంటే ఫిట్నెస్ కంపల్సరీ అవసరం. అప్పుడే కదా మీకు హార్మోన్ బ్యాలెన్స్ అయ్యి మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. కాబట్టి మీరు చేసే పనిలో చాలా యాక్టివ్గా కూడా వర్క్ చేయగలుగుతారు. అదనేది చాలా అవసరం. లేడీస్కి సెల్ఫ్ కేర్ ఉంటేనే మంచిదనేది నా ఒపీనియన్ అండి. సో సెల్ఫ్ కేర్ అనేది క్రైమ్ కాదు అనేది ట్యూన్ అవ్వాలి. అండ్ దాంట్లో ఫిట్నెస్కి చాలా ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఫ్లోలో అడుగుతున్నాను, ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్. ఇప్పుడు యువర్ యోగా థెరపిస్ట్, సో
మీ దగ్గరికి యోగా చేయడానికి ఎలాంటి ఏజ్ గ్రూప్ ఎక్కువగా వస్తారండి? అంటే ఈ అవేర్‌నెస్ జనరల్లీ ఎంతవరకు ఉంది? ఐ వాంట్ టు నో. యంగ్‌స్టర్స్ వస్తున్నారా? లేకపోతే 30+ మ్యారీడ్ వుమెన్ వస్తున్నారా? అంటే మేజర్‌గా అయితే 30 తర్వాతనే వస్తారండి. ఎందుకంటే యంగ్‌స్టర్స్‌కి ఎక్కువ జిమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటది. ఎందుకంటే మజిల్ బిల్డప్ చేయాలి, కొంచెం ఫిట్‌గా కనిపించాలి అనే ఇది ఉంటుంది. కానీ యోగాలో కూడా మీకు ఫిట్‌నెస్ అనేది వస్తుంది. ఓన్లీ రానిది ఏంటంటే మజిల్ బిల్డప్ అనేది. అది జస్ట్ షో ఆఫ్ కోసమే. దానివల్ల యూజ్ అయితే పెద్దగా ఏం లేదు. ఇంకా మజిల్స్ అనేవి చాలా టైట్ అవుతాయి, ట్రిగ్గర్ అవుతాయి. ఆ పెయిన్ స్ట్రక్ అయిపోయిన పాపం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేజర్‌గా మ్యారేజ్ అయిన వాళ్ళు, పిల్లలైన వాళ్ళు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా వస్తారు. 60 అబోవ్ వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. ఓహ్! ఓకే. సో ఆల్ ఏజ్ గ్రూప్స్ ఇట్స్ ఇంపార్టెంట్ టు ఫోకస్ ఆన్ ఫిట్‌నెస్. యెస్. వెల్ ఇంకొకటి ఇప్పుడు అఫ్‌కోర్స్ మల్టిపుల్ థింగ్స్‌తో బిజీగా ఉన్నా కూడా ఎవ్రీ డే కంపల్సరీ ఆడవాళ్ళు చేయాల్సిన ఒక రిచువల్ అంటే ఏం చెప్తారు? అందులో అయితే ఇంకా యోగానే చెప్తాను. ఓకే. యోగాలో కూడా జస్ట్ నార్మల్ వార్మప్స్. మీకు వార్మప్స్ వల్ల ఏంటంటే ఫస్ట్ బాడీ మీకు యోగాకి రెడీ అవుతుంది. తర్వాత ఒక 5 సూర్య నమస్కారాలు. 5 మీరు ఫీవరిష్‌గా ఉన్నప్పుడు కూడా ఒక 5 సూర్య నమస్కారాలు చేసి చూడండి. ఇమ్మీడియట్‌గా మీ మీ బాడీ అంతా కూడా రెడీ అయిపోతుంది. అంటే ఎనర్జీ పికప్ అవుతుంది సూర్య నమస్కారాలతో. సో అండ్ కొన్ని ఒక 2, 3 బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ఒక మ్యూజిక్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ రిలాక్స్ అవ్వాలి. ఏం చేస్తున్నా ఎవ్రీ డే ఇది ఒక డైలీ రిచువల్ సరే 1 అవర్ కష్టం అనుకుంటే ఓన్లీ హాఫ్ ఎన్ అవర్ లేకపోతే 15 మినిట్స్ దాన్ని షఫిల్ చేసుకోండి కొంచెం కొంచెం. కానీ ఆ టైం మాత్రం కంపల్సరీ మీ బాడీ కోసం, మీ మైండ్ కోసం ఒక 15 మినిట్స్ అనేది చాలా అవసరం. సో వాణి గారు ఇప్పుడు ఫిట్‌నెస్ వర్కౌట్‌కి ఇంత టైం కేటాయించాలి అని మాట్లాడుకుంటున్నాం కదా! కమింగ్ టు పీరియడ్స్ టైంలో యోగా చేయకూడదు అని చెప్పేసి అంటారు. ఇస్ దట్ ట్రూ అండి? ఎస్ అండి. పీరియడ్ టైంలో యోగా చేయకూడదు. ఒకవేళ చేస్తే ఏమవుతుందంటే ఆ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఆ 5 డేస్‌లో వర్కౌట్ అయ్యేది అనవసరంగా స్టాప్ అయిపోయి మళ్ళీ కంటిన్యూగా ఒక 4, 5 డేస్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అంటే ఆ డిస్టర్బెన్స్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఆ టైంలో హార్మోన్ చేంజెస్ అనేవి చాలా ఉంటాయి. ఆ ప్లేస్ కూడా చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. సో మీరు దాన్ని ఫిజికల్‌గా స్ట్రెయిన్ ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. చాలామంది ట్రైనర్స్‌కి కూడా ఈ విషయం తెలీదు. చేయకపోవడమే బెటర్. ఒక 3 డేస్ రెస్ట్ తీసుకొని కావాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. జనరల్లీ ఆ టైంలో క్రాంప్స్ అవి ఎక్కువగా వస్తుంటాయి. సో క్రాంప్స్ కంట్రోల్ అవ్వడానికి పోనీ ఏమైనా ప్రాక్టీస్ ఉంటుందా? ఆర్ యాక్చువల్‌గా అయితే పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఒక 1 అవర్ యోగా అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ నీకు అంత టైం లేదు అని అనుకుంటే ఒక 2 ఆసనాలు. మలాసనం అనేది కొంచెం టైం తీసుకొని చేసుకుంటే ఒక 1 మినిట్ హోల్డింగ్, తర్వాత బటర్‌ఫ్లై ఆసనం చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఒక 10 నిమిషాలు టైం తీసుకుంటే సరిపోతుంది. సో మలాసనం అండ్ బటర్‌ఫ్లై ఆసనం ఈ 2 రెగ్యులర్‌గా చేయాలి అంటారు. రెగ్యులర్‌గా చేస్తే మీకు గైనిక్ ఇష్యూస్ కూడా చాలా వరకు రికవరీ అవుతాయండి. సో ఆ టైంలో చేయకూడదు. ఇవి చేసినా కూడా జనరిక్‌గా చేయాలి. ఓకే. అండ్ కమింగ్ టు సో యూ డీల్ విత్ లాట్ ఆఫ్ క్లయింట్స్ ఎవ్రీ డే. సైకలాజికల్‌గా, ఫిట్‌నెస్ పరంగా డిఫరెంట్ క్లయింట్స్‌ని రీచ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా మ్యారీడ్ వుమెన్ నుంచి సైకలాజికల్‌గా ఎలాంటి ఇష్యూస్ వస్తుంటాయండి మీ దగ్గరికి? అంటే మ్యారీడ్ ఉమెన్ నుంచి మేజర్‌గా అయితే అంటే పిల్లలు అయిన తర్వాత స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉంటాయండి. ఎందుకంటే ఫ్యామిలీలో ఒక లేడీ మాత్రమే అన్నీ చూసుకోవాలనేది మనకు జనరల్‌గా వచ్చిన కల్చర్. సో దానివల్ల ఏమవుతదంటే ఇంతకుముందు పెళ్లి కాకముందు వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి ఉంటారు. కంఫర్టబుల్‌గా సేమ్ మేల్ ఎలా పెరుగుతారో సేమ్ ఫీమేల్ కూడా అలానే పెరుగుతాం. కానీ ఏం జరుగుతుంది మ్యారేజ్ తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. సడన్‌గా ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ మీద పెట్టినప్పుడు దాన్ని ఎలా డెలిగేట్ చేసుకోవాలి, ఎలా షఫిల్ చేసుకోవాలి, తర్వాత దాన్ని ఎలా టైమింగ్ ప్రకారం సిస్టమాటిక్‌గా చేసుకోవాలనేది అందరికీ తెలీదు. దానికి కొంత గైడెన్స్ అనేది అవసరం ఉంటుంది. కానీ ఎవరు ఇవ్వరు. కానీ కొంతమంది మేల్స్ అనేది చాలా వరకు సపోర్ట్ చేయరు. సో సపోర్ట్ చేసిన ఫ్యామిలీస్ అయితే బాగానే ఉంటాయి. ఒకవేళ సపోర్టు చేయలేదనుకోండి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతారు మెంటల్‌గా అండ్ ఫిజికల్‌గా. సో దానికోసము మేజర్‌గా స్ట్రెస్ లెవెల్స్ ఇష్యూస్ మాత్రం చాలా వరకు వస్తాయి. అఫ్‌కోర్స్ సపోర్ట్ చేయట్లేదు, బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అంటారు కరెక్టే. కానీ కామన్‌గా వినే ప్రాబ్లమ్ ఏంటి? మేజర్‌గా అయితే హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు అనే ఇష్యూసే ఎక్కువగా వస్తాయి. దెన్ హౌ డు యూ డీల్ ఇట్ అండి? అంటే డూ యూ హ్యావ్ అ కౌన్సిలింగ్ సెషన్ విత్ ద హస్బెండ్ యాజ్ వెల్? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళు కూడా ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, దాన్ని బట్టి మీరు ఎలా చేంజ్ అయితే వాళ్ళలో మార్పు వస్తుంది అనేది మేము గైడెన్స్ ఇస్తాం. సో మీరిచ్చిన గైడెన్స్ బట్టి విల్ దే బి రెడీ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ మేక్ చేంజ్? అంటే కొంతవరకే అది. ఇప్పుడు గైడెన్స్ అనేది ఎప్పుడూ ఉండాలి. కానీ ఏమవుతుంది కొద్ది రోజులు నా గైడెన్స్ తోటి నడుస్తుంది.
కానీ దాని తర్వాత మళ్ళీ వీళ్ళ ఒరిజినల్ బిహేవియర్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతారు. అంటే దాన్ని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారు, ఫ్యామిలీని హ్యాండిల్ చేయగలుగుతారు. సరే, ఇంక డైలీ బేసిస్లో ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది ప్రతి ఇంట్లో. వాళ్ళకి వాళ్ళు మోటివేషన్ ఇచ్చుకుని నో మ్యాటర్ వాట్ ఐ షుడ్ బి స్ట్రాంగ్ అండ్ ఐ షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనే ఒక మైండ్ సెట్ ఉండాలి అంటే ఏం చెప్తారు? నేనేం చెప్తానంటే ప్రతి దాన్ని ఇష్టం చేసుకోమని చెప్తాను. ఓకే. ఎందుకు అని అంటే, సరే ఇప్పుడు మీ హస్బెండ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏ విషయంలో అనేది ఆలోచించండి. ఆ విషయాన్ని అవాయిడ్ చేసేసి ఎంతవరకు మీరు చేయగలుగుతారో అంతవరకు. ఫస్ట్ మీరు గివింగ్లోనే ఉండాలి, టేకింగ్ అనే ఆప్షనే ఉండకూడదు. మీరు ఎంత 100% గివింగ్లో ఉన్నప్పుడే అదొక 10% అన్నా ముందుకు వస్తుంది. మీరు టేకింగ్లో ఎక్స్పెక్ట్ చేశారనుకో, అది చాలా ఇంపాసిబుల్. అంటే నేనే ఎందుకు గివింగ్లో ఉండాలి అనే ఒక థాట్ ప్రాసెస్ కూడా ఉంటుంది కదా. అంటే ఫస్ట్ నువ్వు ఇవ్వాలి అనే నీకు ఉండాలి, పాజిటివ్ అనేది అక్కడే ఉంటుంది కదా. ఫస్ట్ మీకు ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ ఉన్నప్పుడే ఎదుటోళ్ళ నుంచి అనేది ఎక్స్పెక్ట్ చేసే పాసిబిలిటీస్ అనేసి ఉంటాయి. కానీ దానికి టైం పడుతుంది, అది రావడానికి కూడా టైం పడుతుంది. ఎందుకంటే దానికి కూడా మీ నేచర్ అనేది, బయట ఉన్న నేచర్ అనేది సపోర్ట్ చేయదు. ఎందుకంటే మీరు ఎంతవరకు ఇవ్వగలుగుతారో అంతనే ట్రై చేస్తూ ఉంటుంది. సిచ్యువేషన్స్ కూడా అలానే ఉంటాయి, ప్రాబ్లమ్స్ కూడా అలానే వస్తాయి. కానీ మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి మాత్రం వెళ్ళలేరు కదా. ఆ క్యారెక్టర్ని మీరే కంప్లీట్ చేయాలి కదా, ఆ రోల్ మీరే కంప్లీట్ చేయాలి కదా. వేరే వాళ్ళని పెట్టగలుగుతారా మీ క్యారెక్టర్లో? లేదు. దెన్ యూ హ్యావ్ టు 100% యాక్సెప్ట్ ద సిచ్యువేషన్, ఎన్విరాన్మెంట్, పీపుల్. అప్పుడు మీరు 100% సంతృప్తిగా స్వీకరించినప్పుడు మీరు దేన్నైనా ప్రాబ్లం లాగా తీసుకోవాలి, హ్యాపీగా మీ ఫ్యామిలీని లీడ్ చేస్తారు. వావ్. సో ఫస్ట్ ట్యూన్ అయిపోవాలి. ఎస్, అంతే. సెల్ఫ్ ట్యూన్ అగ్రికల్గా ఎందుకు అవసరం? డిపెండెన్సీ ఎందుకు? మోటివేషన్ ఎందుకు? మీరు ఒక్కరే కదా లైఫ్లోంచి వచ్చింది, ఒకరే కదా పుట్టింది. సో అలానే మోటివేట్ అవ్వాలి, రెడీ అవ్వండి అంతే. ఆ పరిస్థితి వచ్చింది, యూ హ్యావ్ టు రెడీ ఫర్ ద నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఏం చేయాలి, ప్రాబ్లం వచ్చింది, అంతవరకు ఆలోచించండి, సరిపోతుంది. నేను కొన్ని ఇళ్లలో చూసాను, కొంతమంది హస్బెండ్స్ వైఫ్స్ మీద జోక్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫిట్నెస్ పరంగా కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ పరంగా కానీ, వాళ్ళ కుకింగ్ పరంగా కానీ, చుట్టాలు ఉన్నారా పక్కింటి వాళ్ళు ఉన్నారా కూడా చూడకుండా ఒక్కొక్కసారి జస్ట్ అలా క్యాజువల్గా అనేస్తూ ఉంటారు. దే మే స్మైల్, ఆ మూమెంట్లో ఒక చిన్న నవ్వు నవ్వుతారేమో, బట్ ఐఎమ్ షూర్ ఇట్ హర్ట్స్ దెమ్ ఇన్ సైడ్. సో ఇప్పుడు మీరు వైఫ్స్కి చెప్తారు హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ట్యూన్ యువర్ సెల్ఫ్ అని. ఇప్పుడు హస్బెండ్స్కి చెప్పండి. అంటే హస్బెండ్స్కి మనం చెప్పాల్సిన అవసరం సరే, వైఫ్స్కి ఇక్కడ కూడా వైఫ్స్కే చెప్తాను నేను. ఓకే. సరే, వాళ్ళు ఒకవేళ అలా అన్నప్పుడు మీరు దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడానికి వాళ్ళకి ఏం రీజన్ దొరకట్లేదు, దెర్ ఈజ్ నో ఆప్షన్ అనమాట. అంటే మీరు అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నారు. అలా ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం సెల్ఫ్ ఈగో అనేది ఉంటుంది. సో దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. అలా యూజ్ చేసినప్పుడల్లా మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నారు, అందుకని ఆయన ఈ విషయాన్ని యూజ్ చేసుకుంటూ రిలాక్స్ అవుతున్నాడు అనేది ఆలోచించండి. అప్పుడు మీకు బాధ ఎందుకు వస్తుంది? ఓహో. సో అందులో కూడా వైఫ్స్కే ఓకే అంతే. మీరు ఆలోచించే విధానం అది. అప్పుడు మీరు ఇంకా కాన్ఫిడెంట్. వాళ్ళు ఏమన్నా జోక్ చేసినా కూడా యూర్ సేయింగ్ లైట్ తీసుకోవాలా? లైక్ తీసుకోండి, లేదంటే మీరు కౌంటర్ ఇవ్వగలిగితే అప్పుడు ఇచ్చేయండి. ఎవరి ముందన్నా అన్నారు అనుకోండి, తర్వాత నిదానంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. బట్ మెన్ కాన్ స్టాప్ డూయింగ్ దాట్. అది ఇప్పుడు వాళ్ళని ఇంటెన్షనల్లీ చేంజ్ చేయడం అనేది కొంచెం కష్టం. సో వాళ్ళకి ఏదో ఒక రిలాక్సేషన్ అనేది కావాలి. అందుకు లేడీస్ మీద వైఫ్ మీద జోక్స్ చేస్తారా? అది మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయము. కాకపోతే కొన్ని అలా చేసినప్పుడు ఇలా మీరు అనుకుంటే మీకు ఏమనిపిస్తుంది, ఇప్పుడు తను అలా అన్నప్పుడల్లా మీకు కాన్ఫిడెన్స్ పెరగాలి. ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నాను కాబట్టి నన్ను చేయలేక నా మీద జోకులు వేస్తున్నాడు. అలా అనుకున్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? అది ఎంజాయ్ చేస్తుంటే ఎలా ఉంటుంది? ఇంకా ఎనర్జీ పెరుగుతుంది కదా, అగది కదా. ఇక్కడ కూడా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఆర్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్, అంతే. అండ్ కమింగ్ టు పిల్లలు, ఇప్పుడు ఉమెన్ గురించి మాట్లాడుకున్నాం, మెన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పిల్లలు డే బై డే, ఇప్పుడు మన చిన్నప్పుడు అంటే అసలు బయటికి వెళ్ళి గ్రౌండ్లో ఆడుకోవడమే ఎక్కువ, ఇంట్లో కూర్చోవడం అనేది తక్కువ. ఇప్పుడు రోజులో పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు, జస్ట్ స్క్రోల్ చేసుకుంటూనే టైం గడిపేస్తున్నారు. స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది. సో ఫిట్నెస్ తగ్గిపోతుంది, అసలు బేసిక్ ఫిట్నెస్ ఉండట్లేదు. దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా పిల్లలని అనే కంటే కూడా పేరెంట్స్ని నేను పాయింట్అవుట్ చేస్తాను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ పేరెంట్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు పేరెంట్స్ కూడా మొబైల్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలతో ఎవరు టైం స్పెండ్ చేస్తున్నారు?
వాళ్ళకి కంఫర్ట్ ఇస్తున్నారు, ఆస్తులు సంపాదించి పెడుతున్నారు, డబ్బు సంపాదించి పెడుతున్నారు, టైం ఇస్తున్నారా మీరు పిల్లలకి? ఇప్పుడు నీ పిల్లలతో నువ్వు వాడితో ఎంజాయ్ చేస్తున్నావా? అలా చేసినప్పుడు వాళ్ళు కూడా ఆటోమేటిక్గా అంటే ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. లేదు మీకు అవ్వట్లేదు, మీ వర్క్ ప్రెషర్లో మీరు ఉన్నారు, అలాంటప్పుడు అవుట్డోర్ గేమ్స్లో జాయిన్ చేయడము, ఇన్స్ట్రుమెంటల్లో మ్యూజిక్స్ ఉంటాయి కొన్ని ఇన్స్ట్రుమెంటల్వి, సో దాంట్లో కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్స్ మీద లాక్ చేసి పెట్టొద్దు పిల్లలు. దానివల్ల ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది డిలే అవుతుంది. సో పిల్లలకి ఎప్పుడు కూడా గ్రోత్లోనే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఈవెన్ మనకు కూడా ఎక్కువ టైం మొబైల్ యూజ్ చేసినప్పుడు ఎంత ఇరిటేషన్ వస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఆ చికాకు, ఆ లేజినెస్, స్లీప్ లేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి. సో ఎప్పుడు కూడా పిల్లల్ని ఫిజికల్గా ఫిట్నెస్ ఉంచాలి అంటే గేమ్స్ ఆడిపించడం, మీరు వాళ్ళతో గేమ్స్ ఆడడం చిన్నప్పుడు మనం ఆడిన ఆటలు కూడా వాళ్ళతో ఆడిపించడము, అలాంటివి మీరు ఇండోర్లో చేసుకోవచ్చు. సో దానివల్ల ఎక్సర్సైజెస్ ఉంటుంది, వాళ్ళ మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది. పిల్లలకు కూడా స్ట్రెస్ ఎక్కువైపోతుంది, బీట్ త్రూ ఫోన్ ఆర్ స్కూళ్ళల్లో కూడా చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ నెక్స్ట్ లెవెల్ స్ట్రెస్ అయిపోతుంది. సో బట్ చాలా స్కూల్స్లో యోగా కూడా ఆల్రెడీ పార్ట్ ఆఫ్, చాలామంది పిల్లలతో యోగా చేపిస్తున్నారు. బట్ మీరు ఒక్క ఆసనం కంపల్సరీ పిల్లలతో రోజు చేపించండి అంటే ఏం చెప్తారు? ఒక్కటి. ఓకే, వాళ్ళ ఫోకస్ ఇంప్రూవ్ అవ్వడానికి ఒక టెక్నిక్ చెప్తాను నేను. మామూలుగా మీరు ఒక క్యాండిల్ని పెట్టండి వాళ్ళకి ఎదురుగా. మీరు హ్యాండ్ స్ట్రెచ్ చేసినప్పుడు ఎంత డిస్టెన్స్లో ఉంటుందో కరెక్ట్గా ఐస్కి స్ట్రైట్గా ఉండాలి. ఓకే. సో ఆ క్యాండిల్ని వాళ్ళు చూస్తూ ఉండాలి, ఓకే. బ్లింక్ చేయకుండా. ఓకే. ఐస్ బ్లింక్ చేయకుండా ఏమవుతుంది, చూస్తే వాటర్ వచ్చేస్తాయి, దానివల్ల లివర్ క్లెన్సింగ్ కూడా అవుతుంది. అండ్ వాళ్ళ ఫోకస్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల కూడా ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెమొరీ ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇలాంటి టెక్నిక్స్ యోగాలో చాలా ఉన్నాయి, చాలా రకంగా యూజ్ అవుతాయి. పిల్లలకి యోగా అనేది కంపల్సరీ అవసరం ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్. కమింగ్ టు దట్ పాయింట్, ఈ మధ్య ఎక్కువగా ఆటిజం వినిపిస్తుంది పిల్లల్లో. ఆటిజం ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న కిడ్స్ని మనం ఎక్కువ చూస్తున్నాం. రీజన్ ఏంటంటారు? అండ్ దాన్ని ప్రివెంట్ చేయడం ఆర్ ముందే తెలుసుకోవడం, దాని గురించి చెప్పండి. యాక్చువల్గా స్క్రీనింగ్ టైంని ఇంక్రీజ్ చేస్తే కూడా పిల్లల్లో ఆటిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. మామూలుగా ఆటిజం అని అంటే వాళ్ళ న్యూరో డెవలప్మెంట్లో ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు ఏంటంటే సోషల్ మూమెంట్ ఉండదు, అండ్ వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే చాలా ఇరిటేటెడ్ మూడ్లో ఉంటారు, అండ్ మనతో కలవరు, అండ్ మనం చెప్పింది వాళ్ళు ఫోకస్ చేయలేరు. అంటే కనెక్టివిటీ అనేది అస్సలు ఉండదు, ఐ కాంటాక్ట్ కూడా ఉండదు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మీరు స్క్రీనింగ్ మొబైల్ ఎక్కువ ఇచ్చారనుకో, ఒక 6 months వాడితే చాలు ఆటిజం అయిపోతుంది. పాసిబిలిటీస్ ఎక్కువ. ఎందుకు అని అంటే ఇప్పుడు దాంట్లో వచ్చే టెక్నిక్ అంతా కూడా జస్ట్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. అంటే యూఆర్ నాట్ టేకింగ్ ఎనీ స్ట్రెయిన్ టు ద బ్రెయిన్. ఎక్కడ కూడా బ్రెయిన్కి స్ట్రెయిన్ తీసుకోవట్లేదు. అంటే మీరు మామూలుగా ఇంతకు ముందు మన మొబైల్స్లో నెంబర్స్ ఎన్ని గుర్తుపెట్టుకునే వాళ్ళం? చాలా. కానీ ఇన్ని మొబైల్ నెంబర్స్ గుర్తు. అండ్ క్యాలిక్యులేషన్ నెక్స్ట్ లెవెల్. క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత తగ్గిపోయింది, మన బ్రెయిన్ వర్కింగ్ తగ్గింది. అండ్ మొబైల్ నెంబర్స్ మన ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుపెట్టుకుంటే గొప్ప అనిస్తుంది. అంటే దాని మీద గ్రాడ్యుయేట్ వల్ల ఏం జరిగింది, బ్రెయిన్ వర్కింగ్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైనా కూడా బ్రెయిన్కి ఎక్సర్సైజ్, అందుకే పజిల్స్, యాక్టివిటీస్ అలాంటివి పెడుతుంటే ఏమవుతుందంటే వాళ్ళ డెవలప్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, బ్రెయిన్ డెవలప్మెంట్స్ అనేవి. దానివల్ల హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అండ్ స్పీచ్ డిలే కూడా ఉంటుంది మొబైల్లో ఎక్కువ యూజ్ చేస్తే. చిన్నపిల్లలకే ఇస్తున్నారు ఇప్పుడు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి స్పీచ్ డిలే ఉంటుంది, అండ్ ఆ రేడియేషన్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడున్న ఫ్యామిలీస్ అన్ని చిన్న ఫ్యామిలీస్ అండ్ సింగిల్ కిడ్, ఇంకో కిడ్ అనేది లేరు. ఆ ప్రియారిటీస్ అనేది ఎక్కువ ఉంటుంది, వీళ్ళ ఓవర్ కేరింగ్ ఉంటుంది. వీటన్నిటి వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా కష్టపడితేనే ఏదైనా వస్తుంది. నీకు నడకైనా బాబుకి ఆడు 2-3 సార్లు కింద పడితేనే కదా నడక వస్తుంది. సేమ్ అలానే ఇప్పుడు మీరు ఏదైనా కూడా యాక్టివిటీస్ వాళ్ళతో ఎంత యాక్టివిటీస్ చేపిస్తే అంత యాక్టివ్గా ఉంటారు. అంటే సొల్యూషన్ మేకింగ్ అనేది చాలా తగ్గిపోతూ వస్తుంది. అండ్ ప్రివెన్షన్ ఏంటంటే మేజర్గా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్రీనాటల్ యోగా సజెస్ట్ చేస్తారు. ఎందుకు అని అంటే అందులోనే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంటే అంత వాళ్ళ బ్రెయిన్ అనేది అప్పటి నుంచే లిజనింగ్ ఉంటుంది. మనం మ్యూజిక్ అవుట్ సైడ్న పెట్టిన మ్యూజిక్కి లోపల ఉన్న బేబీ కూడా రియాక్ట్ అవుతుంది. ఆ చేంజ్ అనేది కన్వర్తుంది అన్నమాట. అంత కనెక్టివిటీ అనేది యోగాలో ఉంది. సో గర్భ సంస్కార అని కొత్తగా వచ్చింది. సో దాంట్లో ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట.
కంపల్సరీ ప్రెగ్నెన్సీ టైంలో యోగా చేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. అండ్ పేరెంట్కి కూడా, అంటే మదర్కి కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. అండ్ నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. సో పిల్లలకి మొబైల్ యూసేజ్ ఉండకూడదు అండ్ పెద్దవాళ్ళకి ప్రెగ్నెన్సీలోనే యోగా ఇది కెన్ హెల్ప్ ఆర్టిజాలిషన్లో రైట్. అండ్ ఇంటరాక్షన్ చాలా అవసరం. ఫ్యామిలీ ఇంటరాక్షన్ అనేది చాలా అవసరం. కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే మాటలు అనేవి ఎలా వస్తాయి చెప్పు. కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండాలి. ప్రతిదీ వాళ్ళతో అంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే స్పీచ్ డిలేలో వాళ్ళు పేరెంట్స్ ఏంటంటే ఆయన బాబు చెప్పే ముందే యాక్షన్తో అర్థం చేసుకొని వీళ్ళే చెప్పేస్తారు. దానికి ఆ బాబుకి ఏమవుతుంది, ఆ స్ట్రెయిన్ తగ్గిపోతుంది. దానివల్ల ఏం చేస్తాడు, దాన్ని అలవాటు చేసుకుంటాడు. నేను ఎందుకు మాట్లాడాలి, వీళ్ళకి అర్థమవుతుంది కదా. అక్కడ ఏమవుతుంది, డిలే అవుతుంది. దానివల్ల 4 years వరకు కూడా స్పీచ్ డిలే అవుతుంది. అది కూడా ఒక రీజన్. అంటే మనం ఎప్పుడు కూడా ఇప్పుడు వాడు 10 times అడగండి, 10 times అడగండి, అదేంటి వీ స్ట్రెయిన్ అవ్వాలి. అప్పుడు వీ స్ట్రెయిన్ అయితేనే అక్కడ నుంచి వర్డ్ వస్తుంది. అలా పాయింట్అవుట్ చేసినప్పుడు వాళ్ళలో స్పీచ్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. సో ఇప్పుడు మీ దగ్గర కూడా ఆటిజం నేను బిహేవియర్ థెరపీ క్లాసెస్ తీసుకుంటాను. అండ్ ఆకుప్రెషర్ చేస్తాను. అండ్ ఎలక్ట్రోహోమియో మెడిసిన్ కూడా ఇస్తాను. సో హౌ లాంగ్ ఇట్ టేక్స్ ఫర్ ట్రీట్మెంట్? అంటే టైం పడుతుంది. కొంతమంది కిడ్స్కి ఏమో ఒక 1 year పడుతుంది, కొంతమందికి 2 years. అలాగా డిపెండ్స్ ఆన్ ద కిడ్స్ సిచ్యువేషన్ ఫైన్. ఇప్పుడు మీరు మీ జర్నీలో చాలా ఛాలెంజింగ్ అనిపించిన ఏదైనా ఒక కేసు మీకు గుర్తుందా, హ్యాండిల్ చేసింది? అంటే మీరు డీల్ చేసి మంచి సొల్యూషన్ ఇచ్చింది, నాకు బాగా గుర్తుండిపోయింది అన్నది ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్? ఒకటి ఉందండి, బెల్స్ పల్సీ అంటే ఫేషియల్ పెరాలసిస్. అంటే ఫేస్లో ఏంటంటే పెరాలసిస్ వచ్చినప్పుడు మౌత్ అనేది వాళ్ళు స్మైల్ ఇచ్చినప్పుడు క్రాస్గా అయిపోతుంది. అండ్ ఈ పార్ట్ మొత్తం ఒక అమ్మాయికి 32 అనమాట ఏజ్. సో తను డెలివరీ టైంలో తనకి పెరాలసిస్ ఎఫెక్ట్ అయింది, స్ట్రోక్ వచ్చింది. సో దానివల్ల తను ఏంటంటే 1 side మొత్తం కంప్లీట్గా ఫేస్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో 7 years బాబు, 7 years వరకు తను అలానే కంటిన్యూ చేసి, ఎవరికైనా ఇప్పుడు వాళ్ళ ఫేస్ మిర్రర్లో చూసుకున్నప్పుడు స్మైల్ ఇచ్చినప్పుడల్లా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో తను నా దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చింది. సో నేను చేశాను. కొన్ని సిట్టింగ్స్లోనే మంచి రిజల్ట్ వచ్చింది. తనే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. ఎవరుగా ఇన్ని ఇయర్స్ తర్వాత నేను నా ఫేస్ మీద హ్యాపీగా చూసుకోగలుగుతున్నాను అని చెప్పేసి. ఓకే. ఇప్పుడు మెన్ విషయంలో ఐ వాంట్ అండర్స్టాండ్. మెన్ విషయంలో అంటే ఏం లేదు, ఇప్పుడు ఆడవాళ్ళకి ఒకటి అలవాటు అయిపోయింది జనరలీ టు బీ విత్ స్మైల్. ఏది జరిగినా సరే స్మైల్తో హ్యాండిల్ చేసుకోవడం. బట్ లోపల చాలా స్ట్రగుల్స్, బ్యాటిల్స్ ఫైట్ చేయడం అనేది అలవాటు అయిపోయింది ఆడవాళ్ళకి. బట్ దీని యొక్క ఎఫెక్ట్ డెఫినెట్లీ మెన్ మీద పడుతుంది అంటారా? ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసి వస్తారు. సో వచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఓన్లీ ఇంటి వరకే పరిమితం అయిపోయి ఉంటారు. మార్నింగ్ నుంచి వీళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు హస్బెండ్ గురించి. సో ఇప్పుడు వీళ్ళకున్న స్ట్రెస్ని వీళ్ళు రిలీజ్ చేయాలని చూస్తారు, వాళ్ళకున్న స్ట్రెస్ని వాళ్ళు రిలీజ్ చేయాలని చూస్తారు. బయట మీద రిలీజ్ చేస్తే ఊరుకోరు. కాబట్టి ఇంటర్నల్గా ఆ ఇది అనేది జరుగుతుంది. కానీ ఆ స్ట్రెస్ని వేరే విధంగా డైవర్ట్ చేయండి. అగైన్ దిస్ ఇస్ ఫర్ ఉమెన్, ఇద్దరికి. ఓకే. మేల్కి ఏం లేదు, అసలు లేడీస్ చాలా ఈజీగా కన్విన్స్ అయిపోతారు. కానీ వీళ్ళకి ఏంటంటే ట్రిగర్ చేసి వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మేలు. ఓకే. అలా కాకుండా మీరు ఇంటికి వెళ్ళగానే మీరే యాక్టివ్గా ఉన్నారు అనుకోండి, ఆ 2 minutes వాళ్ళు అబ్జర్వ్ చేసేది అంతే. ఆ 2 minutesలో మీరు వాళ్ళతో కొంచెం జోవియల్గా ఉన్నారనుకోండి, ఆ డే మొత్తం ఫ్రీ అయిపోతుంది. అంటే చాలా హ్యాపీగా అప్పుడే కొత్తగా పెళ్ళైతే ఎలా ఉంటారో ఆ ఫన్నెస్ చూపించారు అనుకోండి, ఇమీడియట్గా వీళ్ళు ఆ మెమొరీస్కి వెళ్ళిపోతారు. ఓకే. వెళ్ళిపోయి యాక్టివ్ అయిపోతారు. అప్పుడు ఇంకా హస్బెండ్కి ఎలా కావాలంటే అలా ఉంది. సో హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి వైఫ్ ఎలాగో ఫ్రస్ట్రేటెడ్ ఉంటుంది కాబట్టి మీరు ఫ్రస్ట్రేషన్ చూపించొద్దు అంటారు. కొంచెం కూల్గా 2 minutes ఉంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా మీరు ఒక చిన్న ఇది, ఓకే, అది నీకు అర్థమైపోయి ఉంటుంది. ఇన్ని ఇయర్స్ నుంచి మీరు మ్యారేజ్, చాలా మందికి అర్థం అవ్వని వాళ్ళు కూడా ఉంటారేమో కదా, అందుకే అడుగుతున్నాను. అలాంటి వాళ్ళకి ప్రాబ్లం. ఓకే రైట్. అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ డే బై డే పెరుగుతున్నాయి. డిస్క్ బల్జ్ అని, మైగ్రేన్ ఈజ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్? ఎస్, లైఫ్ స్టైల్. ఓకే. పీసీఓడి, మోకాల నొప్పులు, అర్లీ ఏజ్లో మోకాల నొప్పులు, విటమిన్ డి లోపం, విటమిన్ B6 లోపం, ఇలా ఒక్కటి కాదు. మీరు జనరల్గా ఏమనుకుంటున్నారు, దేని వల్ల వస్తుంది అనుకుంటున్నారు? ఈ ఎండ తగలకుండా అందరూ లోపల
ఏసీలకి అలవాటు పడిపోయి ఎప్పుడు ఫోన్స్లో ఉండి అంటే అది కూడా రీజనే, కాకపోతే అన్నింటికి రీజన్ ఏంటంటే స్ట్రెస్. మీ బ్రెయిన్ని మీరు ఎలా ట్యూన్ చేస్తే అది అలా వర్క్ చేస్తుంది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు కరోనా వల్ల చాలా మంది చనిపోయారు. ఎందుకు? వాళ్ళు మెంటల్గా ఆ భయాన్ని తీసుకోలేకపోయారు. అంటే నాకేమన్నా అయిపోతుందేమో ఆ భయంతోనే చనిపోయారు చాలామంది. సేమ్ అలానే ఇప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అయినప్పుడు బాడీని తీసుకుంటే అంటే బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఆ బాడీ మీద ఎఫెక్ట్ చూపించినప్పుడు వాళ్ళ బాడీని తగ్గట్టుగా అది ఒక పార్ట్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే కొందరికి ఎక్కడైతే వీక్నెస్ ఉందో అక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది. కొందరికి నీస్లో ఎఫెక్ట్ అవుతుంది, కొందరికి ఫీట్లో ఉంటుంది ఎఫెక్ట్, కొందరికి కాఫ్ మజిల్ పెయిన్ వస్తుంది, అలానే కొందరికి మైగ్రేన్ వస్తుంది. సో ఇలా ఏంటంటే వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఒక్కొక్క బాడీ పార్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఆర్గాన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇదంతా కూడా స్ట్రెస్ వల్లనే వస్తుంది, పక్కా స్ట్రెస్ వల్లనే వస్తుంది. మీరు ఆ స్ట్రెస్ని తగ్గించుకోండి, ఆటోమేటిక్గా మీ బాడీ అనేది రెడీ అయిపోతుంది. Finally, to all the men and women out there, I know everybody has a common surname these days, busy ani. So, one final word, ఏం చెప్తారు? పాజిటివ్గా ఉండమని చెప్తాను నేను. థింకింగ్ కూడా పాజిటివ్గా ఉండాలి ఏదైనా సరే. అంటే మీరు ఇప్పుడు చేస్తున్న ఏ పని అయినా కూడా పాజిటివ్గా ఆలోచించాలి. ఇప్పుడు చిన్న పిల్లోడికి ఫీవర్ వస్తే మీరు తగ్గట్లేదు అనే థాట్ మీ మైండ్లో పెట్టుకున్నప్పుడు ఆ సెల్స్ అనేవి వైబ్రేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. థాట్ వల్ల వైబ్రేషన్స్ రిలీజ్ అవుతాయి. ఇది చాలామందికి అడాప్ట్ చేసుకుంటే అలవాటు అవుతుంది. సో ఆ వైబ్రేషన్స్ వల్ల కూడా సిచ్యువేషన్స్ అనేవి అలానే జరుగుతాయి. అందుకే మనం దేని గురించి అయితే భయపడతామో అదే జరుగుతుంది. అదే మీరు ఆ థాట్ ప్రాసెస్ని చేంజ్ చేయండి, పాజిటివ్గా తీసుకోండి. మీరు ఆ బాబుకి మెడిసిన్ ఇచ్చేటప్పుడు కాదు, వాటర్ ఇచ్చి కూడా తగ్గుతుంది అని మనసులో అనుకొని ఇవ్వండి, ఇమీడియట్గా మీకు ఫీవర్ తగ్గిపోతుంది. అంటే అంత స్ట్రాంగ్ థాట్ అన్నమాట. ఆ పాజిటివ్ అనేది మీరు అంతా నమ్మాలి. జస్ట్ ఈ చిన్న టెక్నిక్ అది చాలా వర్కౌట్ అవుతుంది. మీరు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది అంతవరకే ఆలోచించి స్ట్రెస్ని తీసుకోవడం అనేది మానేసేసి దానికి మీరు ఎక్కడైతే హ్యాపీగా ఉంటారో దాని మీదకి డైవర్ట్ చేసుకోండి, సరిపోతుంది. Thank you, Andy. Thank you so much for your time. And thanks a lot for joining my podcast. థ్యాంక్స్ అండి. సో యా, పాజిటివ్గా ఉండటం, హెల్త్ మీద ఫోకస్ చేయటం, కూల్గా ఉండటం, కామ్గా ఉండటం, అఫ్కోర్స్ ఇవన్నీ మన లైఫ్ స్టైల్లో ఎక్కడో లాస్ట్ రోలో పెట్టాము. బట్ ట్రై అండ్ ప్రయారిటైజ్ ఇవన్నీ ఫస్ట్ రోకి తీసుకొస్తే మీకే బాగుంటుంది, మీ వల్ల మీ ఫ్యామిలీకి కూడా బాగుంటుంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. స్టే ట్యూన్డ్.